హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవుతాయి. సో మేనిఫెస్టేషన్ అనేది అది ఊరికే ఏదో కథలు కాదండి, ఇది నిజమే. సో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఓకేనా, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ పరంగా మనం మేనిఫెస్ట్ చేయాలన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? సో వాట్ ఎవర్ ద డిజైర్స్ యు ఆర్ హ్యావింగ్, సో డెఫినెట్లీ త్రూ మేనిఫెస్టేషన్ వీ కెన్ అచీవ్. ఓకేనా? సో మేనిఫెస్టేషన్ అంటే ఇది ఒక సోది, ఇవన్నీ జరుగుతాయా నిజంగా రియల్ లైఫ్లో అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో అలా డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. సరేనా? మీకు అలా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చెప్తాను. సో ఇంకా టోటల్ హారోస్కోప్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ టోటల్ హారోస్కోప్, ప్లీజ్ రీచ్ మీ అట్ 8522982420. పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, నరదృష్టి, నరఘోష, ఇంకా వచ్చేసి విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, ఆస్తి తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఇట్లా చాలా రకాల సమస్యలు ఉంటాయి. వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు నెంబర్ 1 పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? ఓకే, సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి, ప్రజెంట్లో ఉండండి. సో నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి, ప్రజెంట్లో ఉండండి. సరేనా? సరే, మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ముఖాలు విందని విజువలైజ్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సరేనా? So the Lovers card, okay, Strength card, Justice card, the Star, okay. ఓకే, సో ఈ కార్డ్స్తో నేను క్లారిఫై చేస్తాను. సరే, ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా, సో ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తుందంటే, మీ విషయంలో చూస్తే ఇక్కడ మీకు డెఫినెట్గా జస్టిస్ అయితే జరగలేదండి. సో మీ విషయంలో చూస్తే ఇక్కడ మీకు జస్టిస్ అయితే ఇవ్వలేదు. పాస్ట్లో మీకు ఏదో అన్యాయం జరిగింది, జస్టిస్ జరగలేదన్నమాట. పాస్ట్లో మీకు అన్యాయం జరిగింది, జస్టిస్ అనేది లేదు. ఇప్పుడు తననంటూ ఎమోషనల్గా ఇష్టపడడానికి నా లైఫ్లో ఎమోషనల్ పర్సన్ అంటూ ఎవ్వరు లేరు. సో నీతో ఆల్రెడీ డిటాచ్మెంట్లో ఉన్నారు. అక్కడ ఉన్న ఆ పర్సన్తో కూడా కోర్ట్ ఇష్యూస్, కర్మ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ ఎట్ ది సేమ్ టైం ఇంకా ఇక్కడ వీళ్ళు డిసప్పాయింట్మెంట్స్, ఒకవేళ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, మదర్ పరంగా కూడా ఈ పర్సన్ సమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి హ్యాపీగా అయితే ఇక్కడ లేరు. ఈ పర్సన్కి ఎక్కడ ధైర్యం సరిపోవట్లేదు. ఓకేనా? సో ఎక్కడ చూసినా డిసప్పాయింట్మెంట్స్, ఎక్కడ చూసినా చీటింగ్ ఎనర్జీస్, ఎవరి విషయంలో స్ట్రాంగ్గా స్టెప్ తీసుకోలేకపోతున్నారు అన్నమాట. సో ఓవరాల్గా హ్యాపీగా అయితే లేరండి ఈ పర్సన్. ఓకేనా? సో కర్మ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు.
సో చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సరే చూద్దాం. ఇక్కడ సమ్ పర్సన్ విషయంలో మదర్ ఇష్యూస్ కనబడుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం థర్డ్ పార్టీ ఇష్యూస్ కనబడుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఈ పర్సన్ విషయంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. చాలా ఇల్యూషన్స్, చాలా భ్రమల్లో ఉంటున్నారు అన్నమాట. ఒక తెలియని దిగ్భ్రాంతి, తెలియని భ్రాంతి, ఇల్యూషన్స్లో ఉంటున్నారు. చాలా నెగిటివిటీలో ఉంటున్నారు వీళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళ లైఫ్లో ఏదో మొత్తం కొలాప్స్ అయిపోయింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్రేక్ అయి ఉండొచ్చు. కోర్టు ఇష్యూస్ జరుగుతూ ఉండొచ్చు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒకవేళ మీ పర్సన్ ఉంటే, లేదా థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయి ఉంటే అక్కడ డిస్ప్యూట్స్ అయితే ఆల్ ఆఫ్ సడన్ అంతా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్, కోర్టు ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే లీగల్ మ్యాటర్స్ అనేవి జరుగుతున్నాయండి. అది ఏంటంటే ఫైనాన్షియల్కి సంబంధించి కావచ్చు, అంటే ప్రాపర్టీస్, అది ఆస్తులకు సంబంధించి కావచ్చు, రిలేషన్స్కి సంబంధించి కావచ్చు. ఇక్కడ రిలేషన్స్కి సంబంధించి ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ ప్రెజెంట్ లైఫ్లో. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా లవర్స్ కార్డ్ వచ్చింది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది డెఫినెట్గా ప్రజెంట్ లైఫ్లో. ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చి ఈ పర్సన్ ఇప్పటిదాకా థర్డ్ పర్సన్ని ఎదిరించి ఇక్కడ స్టెప్ తీసుకునే అంత ధైర్యం లేదు, వీళ్ళకి అంత స్ట్రెంత్ లేదు, క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో అంటే వీళ్ళు ఏంటంటే ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి ఇప్పటివరకు కూడా సోఫార్ థర్డ్ పర్సన్ ఎదిరించి ఆ స్టెప్ తీసుకునే ధైర్యం లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అన్యాయం జరిగింది అన్న ఫీలింగ్స్లో ఈ పర్సన్ ఉన్నారు. కర్మ కూడా ఫేస్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. ఇంకా ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక సమ్ అదర్ ఆప్షన్ కూడా ఉంది డెఫినెట్గా అనేది కనబడుతుంది. అది మాత్రం పక్కా. ఒక ఎమోషనల్గా ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అనేది కనబడుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అనేది కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే నాకు కూడా భవిష్యత్తులో, అంటే నియర్ ఫ్యూచర్లో సో మంచి రోజులు రాకుండా ఉంటాయా, మంచి రోజులు రాబోతున్నాయి అని ఒక హోప్తో ఉన్నారన్నమాట. అంటే ఇంకొకటి ఏంటంటే మీతో రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా. ఖచ్చితంగా వీళ్ళు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. సో కాకపోతే ధైర్యం సరిపోవట్లేదు వీళ్ళకి, ఒక మానసిక ధైర్యం అనేది సరిపోవట్లేదు. సో మీ విషయంలో అయితే చూస్తే ఇక్కడ డెఫినెట్గా మీకైతే జస్టిస్ అయితే వీళ్ళు ఇవ్వలేదు, జస్టిస్ చేయలేదు, అన్యాయం చేశారు. పాస్ట్లో మీకు అన్యాయం జరిగింది, ఒక జస్టిస్ అనేది లేదని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా. సో ఇది సో సరే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరి విషయంలోనూ స్ట్రాంగ్గా స్టెప్ తీసుకోలేకపోతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా నాకు బాగా ఉంటుంది నా లైఫ్ అని ఒక ఎమోషనల్ హోప్ తోటి ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నారని కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మీ విషయానికి వస్తే మరి చూద్దాం, మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి అనేది నేను ఇంకొక 3 కార్డ్స్ వేసి అయితే క్లారిఫై చేస్తాను. సరేనా, వేరే డెక్ నుంచి చేస్తాను. సరే, ఇంకేం ఆలోచిస్తున్నారు మరి మీ గురించి, మీ విషయానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది మనం ఒక 3 కార్డ్స్ వేసి క్లారిఫై చేద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్, చాలా స్టక్ అయిపోయారండి వీళ్ళు. స్టార్ కార్డ్, స్ట్రెంగ్త్. ఓకే, ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సో చూడండి, రైట్, ఈ పర్సన్ మీ విషయంలో హ్యాంగ్డ్ మ్యాన్ స్టక్ అయిపోయి ఉన్నారు. ఏం జరిగినా ఇంకా యూనివర్స్ అయ్యే డివైన్కి సరెండర్ చేసేసి యూనివర్స్కి, అంటే స్టక్ అయిపోయారు వీళ్ళు. ఏం జరిగినా యూనివర్స్కి సరెండర్ చేసి ఆ స్టక్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు ఎంత అంటే మీ విషయంలో మీరు ఎట్లాంటి వ్యక్తి అని ఇమాజిన్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే ఎంత నర్సరింగ్ అండ్ ఎంత ఎమోషనల్, కేరింగ్, చాలా మీరు ఒక గోల్డ్ అన్నమాట, ఒక ప్రీషియస్ పర్సన్, కేరింగ్గా చూసుకునే పర్సన్. అన్ని రకాలుగా ఒక స్టెబిలిటీ ఇవ్వగలిగిన పర్సన్ మీరు. అంటే ఒక ప్రాక్టికాలిటీ తక్కువ, ఎమోషనాలిటీ ఎక్కువగా ఉన్న పర్సన్ మీరు. ఎక్కడికక్కడ
అడ్జస్ట్ అయ్యే పర్సన్, అవ్వగలిగే పర్సన్ మీరు. అది. సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఎట్లా అంటే ఒక సక్సెస్, ఒక అబండెన్స్, ఒక హార్మోని, ఒక ప్రాస్పరిటీ, అదృష్టం మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనే ఒక ఒక ఇది ఉంటుంది మీ పర్సన్కి. మీకు మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ ఇతరులకు మీరు ఒక మంచి చేయాలి అనే ఒక మంచి దృక్పథం కలిగి ఉన్న వ్యక్తి మీరు. అంటే మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ ఇతరులకు మీరు మంచి చేయాలి అని ఆలోచించే పర్సన్ మీరు అనేది ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఈ విధంగా మిమ్మల్ని. కానీ ఈ పర్సన్కి ఏంటంటే ఒక ధైర్యం అనేది లేదు, ఇప్పుడు ఒక స్ట్రెంత్ లేదు, ధైర్యం సరిపోవట్లేదు. ప్రస్తుతం తన సిచ్యువేషన్ ఏం బాగాలేదు. అక్కడ బాగోలేకపోయినా మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ధైర్యం సరిపోవట్లేదు ఈ పర్సన్కి. సో ఇక్కడ డెఫినెట్గా ఈ స్ట్రెంగ్త్ ఎనర్జీ ఏంటంటే ధైర్యం సరిపోవట్లేదు ఈ పర్సన్కి. ఇక్కడ తన సిచ్యువేషన్లో ఈ పర్సన్ నాకు తెలిసి పిరికితనం ఎక్కువ మీ పర్సన్కి. పైకి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని డంబికాలు, నేను ఇది నేను అది, నేను తోపు నేను తురుము అని చెప్పడం వరకే కానీ యాక్చువల్గా ఒక మెంటల్గా వీళ్ళకు అంటే ఒక మానసికంగా ఒక ధైర్యం లేదు. మానసికంగా ఈ పర్సన్ చాలా పిరికి వాళ్ళని చెప్పచ్చు. అది. సో ఒక మానసిక ధైర్యం అయితే వీళ్ళకి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్తుంది. ఓకేనా. సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% రిజోనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. అది సరే. ఇక్కడ నేను రాశుల పరంగా చెప్పలేదు కదా. సో ఇక్కడ వచ్చేసి వెర్గో కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, అండ్ అక్వేరియస్ కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, లిబ్రా తులారాశి వాళ్ళు ఉన్నారు, మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. కన్యా రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నెంబర్స్ వచ్చేసి నెంబర్ 8 అండ్ నెంబర్ 17, నెంబర్ 11, 8, 6, 12, 17 మళ్ళీ ప్రామినెంట్గా 17, 18 మళ్ళీ 18 వచ్చింది. నెంబర్ 17, నెంబర్ 18 చాలా ప్రామినెంట్గా వస్తున్నాయండి. ఓకేనా. ఈ నెంబర్స్ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ కలిసిన డేట్ కానీ ఏదైనా మీరు కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయి ఉండొచ్చు. ఓకేనా. సో నెలలు మంత్స్ పరంగా కూడా చెప్తాను. డెఫినెట్గా ఇక్కడ ఆగస్ట్ మంత్ కనిపిస్తుంది. ఆగస్ట్ మంత్ 2 times వచ్చింది. ఓకే. ఆగస్టు అండ్ జూన్, నవంబర్ ఈ 3 months కనిపిస్తున్నాయి. సరేనా. ఓకే ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఒక 20 to 30% మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.